హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వాకాయ పప్పు. ఈ వాకాయలో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఈ పప్పు. ఈ వాకాయని ఇట్లా సన్నగా మధ్యలో కోసి దీంట్లో విత్తనం ఉంటుంది. ఈ విత్తనం తీసేసేయాలి. ఒక గ్లాస్ కందిపప్పు వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని 2 సార్లు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాం. మనం కట్ చేసి పెట్టుకున్న వాకాయ ముక్కలు, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరకాయలన్నీ వేసేసుకున్నాం. దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల కల్లుప్పు, 1 స్పూన్ కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు పప్పు ఉడకబెట్టుకోండి. ఇప్పుడు తాలింపు పెట్టుకున్నాం. ఇప్పుడు పొయ్యి ముట్టించేసి ఒక తాలింపు గెట్టు పెట్టుకొని కొంచెం నూనె వేసుకోండి. తాలింపుకి నూనె వేడెక్కింది. ఇప్పుడు తాలింపు గింజలన్నీ వేసేసుకుందాం. చిన్నపాయలు కూడా దంచినవి ఒక 3 వేసుకోండి. కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. ఇప్పుడు మొత్తం వేగిపోయింది తాలింపు గింజలు. కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు తాలింపు మొత్తం వేగిపోయింది. దీన్ని పప్పులో వేసేసుకుందాం. 5 నిమిషాలు కొట్టే పప్పు మొత్తం బాగా ఈ తాలింపు బట్టి బాగుంటుంది. ఎంతో రుచికరమైన టేస్టీ అయిన వాకాయ పప్పు రెడీ.